కాకినాడ జిల్లా జగ్గంపేటలో గల సోమలమ్మ అమ్మవారి 7వ జాతర మహోత్సవములు ఘనంగా ముగిశాయి. ప్రతి ఏటా వార్షికోత్సవం సందర్భంగా 5 రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా భారతీయ ధర్మ పరిషత్ రాష్ట్ర కార్యవర్గ అధ్యక్షుడు పాలచర్ల నాగేంద్ర చౌదరి మాట్లాడుతూ ఆలయం వద్ద ఇప్పటి వరకు 55 పౌర్ణమి ఉత్సవాలు దిగ్విజయంగా పూర్తి చేశామని గుర్తు చేశారు. జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ కుమార్ల ఆధ్వర్యంలో ఈ జాతర ఉత్సవాలు నిర్వహించామని తెలిపారు. అమ్మవారి గుడి పునర్నిర్మాణం గత 7 సంవత్సరాల క్రితం మన ప్రీతమ నాయకులు జ్యోతుల నెహ్రూ గారు, శాసనసభ్యులు జ్యోతుల నవీన్ కుమార్ గారు వారికి మేము ఈ గుడి కట్టాలని చెప్పేసి వారి దగ్గరికి వెళ్ళి మేము చెప్పడం జరిగింది. మా లలిత బాబు గారు మేము కలిసి వెంటనే స్పందించి మేము ఉన్నాము, మీరు జరిపించండి అని చెప్పేసి వారు ఆ రోజున మాకు ఈ గుడికి స్థలం ఇప్పించి మమ్మల్ని ప్రోత్సహించి ఇప్పటి వరకు ఈ 7 సంవత్సరాలు కూడా శాసనసభ్యుల వారు ఆధ్వర్యంలో మేము కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. సోమలమ్మ తల్లి అమ్మవారికి ప్రతి పౌర్ణమికి కూడా పౌర్ణమి హోమం భక్తుల సహకారంతో పౌర్ణమి హోమం గుడి దగ్గర జరుగుతుంది. అలాగే సోమలమ్మ తల్లి అమ్మవారికి ఈ శుక్రవారం నుండి 9 శుక్రవారాలు 9 ప్రదర్శనలతో మేము కార్యక్రమం స్టార్ట్ చేసామండి. మొదటి శుక్రవారం అమ్మవారికి ముడుపు చెల్లించి 9 ప్రదర్శనలు చేసి కోరిన కోరికల్లో ధర్మం ఉంటే కంపల్సరీ ఆ కోరిక నెరవేరుతుందని అమ్మవారు చెప్పడం జరిగింది. ఈ 9 శుక్రవారాల కార్యక్రమం ఈ రోజు నుంచి మొదలు పెట్టడం జరిగింది. ఈ రోజు మొదలుపెట్టి అమ్మవారికి ముడుపు కట్టి 9 శుక్రవారాలు 9 ప్రదర్శనలు చేయడంతో వారి కోరికలు నెరవేరుతాయని చెప్పేసి మేము అందరికీ తెలియజేయడం జరిగింది. అమ్మవారు సోమలమ్మ తల్లి అమ్మవారు జగ్గంపేట పైభాగాన్ని ఉంటూ గ్రామ దేవతగా జగ్గంపేట గ్రామ ప్రజలందరినీ కూడా రక్షిస్తూ మమ్మల్ని అందరినీ కూడా రక్షిస్తూ ఉన్నారు. అమ్మవారు జగ్గంపేట గ్రామ దేవతల్లో పెద్ద ఆవిడే సోమలమ్మ తల్లి. అమ్మవారి ఆశీస్సులు జగ్గంపేట పరిసర ప్రాంత ప్రజలకు అందరికీ ఉండాలని చెప్పేసి అమ్మవారి అనుగ్రహం అందరికీ ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం.